నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నూతన సర్పంచులు ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బీజేపీలో చేరిన న్యూ పోచంపాడ్ గ్రామ వార్డు మెంబర్. ప్రియదర్శిని నగర్ న్యూ బస్టాండ్ 5 చేతుల పోచమ్మలకు విశ్వబ్రాహ్మణుల తొలి బోనం. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నిర్మల్ పట్టణానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు రూపాయలు 2,72,16,714 చెక్కును నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఈ వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం బాసరా ఐఐటి సమావేశ హాల్లో నూతనంగా ఎన్నికైన బైండ్సా, లోకేశ్వరం మండలాల సర్పంచులు నిర్వహించిన శిక్షణ శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, శిక్షణ తరగతుల రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, డిపిఓ శ్రీనివాస్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీఓ తిరుపతి రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోచంపాడ్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు సంపంగి శ్రీనివాస్, సంపంగి స్వప్న, గంగారపు శశికుమార్లు నేడు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమాల్, గ్రామ సర్పంచ్ కొండ పద్మా శ్రీనివాస్, సీనియర్ నాయకులు రామశంకర్ రెడ్డి, నాయకులు తలారి రాజేశ్వర్, సుంకరి రాజేష్, కొండ నరేంద్ర, తలారి పోషెట్టి, రఘు, తిరుపతితో పాటు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాఘమాసం సందర్భంగా అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. మాఘమాసం తొలి రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, కాగా నిర్మల్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన పోచమ్మ ఆలయంలో విశ్వబ్రాహ్మణులు తమ తొలి చలిబోనాన్ని సమర్పించారు. వారు మాట్లాడుతూ అమ్మవారికి చలిబోనం సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం అందించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక అన్నారు.
సోమవారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుంటుందని తెలిపారు. ప్రజలు ఆప్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు హైదర్ మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. उन्होंने आज निर्मल में आम आदमी पार्टी का ये एक स्टेप, एक कदम परिवर्तन के नाम इन्होंने ये कार्यक्रम रखा है। हमारा उद्देश्य है कि अरविंद केजरीवाल जी की आम आदमी पार्टी की नीतियों को ये घर घर तक निर्मल में लेकर जाएंगे। हर व्यक्ति इनको निर्मल का कांटेक्ट कर सकता है। उसको कोई भी दिक्कत हो, कोई परेशानी हो, आम आदमी पार्टी आपके साथ खड़ी है। सैयद हैदर के रूप में निर्मल में आपके साथ खड़ी है, इनसे आप बात कर सकते हैं। हमारा उद्देश्य है कि हर घर तक बिल्कुल टॉप क्लास मुफ्त एजुकेशन पहुँचे, हर घर तक टॉप क्लास मुफ्त इलाज पहुँचे। गॉड फॉरबिड किसी को कुछ ना हो, बट अगर कुछ हो जाए तो आपके पीछे सरकार खड़ी हो, ऐसा सोचकर आप कितना चिंता मुक्त होंगे। आप अपनी प्रोडक्टिविटी को दूसरे कामों में लगा पाएंगे। 2026 के भारत में ऐसा पानी आ रहा है कि मध्य प्रदेश में लोग पीते हैं तो उनकी मृत्यु हो जाती है, और तेलंगाना में लोग पीते हैं तो उनको टाइफाइड हो जाता है, उनको किडनी प्रॉब्लम्स हो रही है। ये 2026 का कैसा भारत बनाए इन दो पार्टियों ने। आम आदमी पार्टी ना सिर्फ आपकी मूलभूत सुविधाओं पर, चाहे वो सड़क हो, बिजली हो, पानी हो, शिक्षा हो, हेल्थ, स्वास्थ्य हो, हर चीज़ पर हमने काम करके दिखाया है, आगे भी करते रहेंगे। और हम इंश्योर करेंगे कि 2026 का भारत वाकई एक डेवलप्ड कंट्री और 2026 का भारत लगे। ఈరోజు మన ఢిల్లీ నుంచి ప్రియాంక కక్కర్ మన నేషనల్ స్పోక్ పర్సన్ గారు ప్రియాంక కక్కర్జీ గారు మన తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా వారే ఉన్నారు. కాబట్టి ఈరోజు పెద్ద బహిరంగ సభ మన బహిరంగ సభ కోసం వచ్చింది. ప్రజా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పని చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇంధనం ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. District Agriculture Office and LDM, DAO, LDM. ఈ నెల 21న
మండల సాంఘిక శాస్త్ర ప్రతిభ పాఠవ పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో ప్రతిభా పాఠవ పరీక్షను మండల స్థాయిలో ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ఎంపిక చేసిన పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక శాస్త్రం ఫోరం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాపర్త అశోక్ జి భూషణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ కేజీబీ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షకు అర్హులని తెలిపారు. పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రతి పాఠశాల నుండి మాధ్యమాల వారీగా 3 చొప్పున విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్రం ఫోరం తరఫున ఈ నెల 21వ తేదీన మండల కేంద్రాలలో సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించుతున్నాం. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు విచ్చేసి మండల కేంద్రంలో ఈ ప్రతిభా పాఠవ పరీక్షలు హాజరు కావాలని, దీంట్లో విజేతలుగా నిలిచినటువంటి 1, 2, 3 వారికి ఈ నెల వచ్చే నెల జరిగే ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రంలో ఎంపిక జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఎంపికైనటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మరి పరీక్ష రాయించడం జరుగుతుంది. వీరికి ప్రతిభా పురస్కారంతో పాటుగా నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రధానోపాధ్యాయులు, ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థులను మండల కేంద్రంలో జరిగే ప్రతిభా పాఠ పరీక్షలకు తప్పనిసరిగా పంపించాల్సిందిగా కోరుతున్నాను. గుండంపల్లి ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. దిలార్పూర్ మండలం గుండంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ 2025 క్లస్టర్ లెవెల్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గుండంపల్లి, సముద్రపల్లి గ్రామాలకు చెందిన పోటీలను సర్పంచులు తక్కల రమణారెడ్డి, జంగం రాధిక, ఎంఈఓ సదానందం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజ్పూత్ సంఘ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్లోని బతుకమ్మ ఘాట్పై గల మహారాణా ప్రతాప్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గజేందర్ సింగ్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ సింగ్, సంఘ సభ్యులు కిషాన్ సింగ్, నారాయణ్ సింగ్, సాయి సింగ్, ఆనంద్ సింగ్, ఠాకూర్ భరత్, రాజు సింగ్ తదితరులు పాల్గొన్నారు. महाराणा प्रताप की जय, जय बोलो महाराणा प्रताप की जय, जय भवानी, जय भवानी। अमर है, अमर है, अमर है, अमर है, अमर है। శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ గారి వర్ధంతి ఈ రోజున జనవరి 19 రోజు ఈ రోజున వర్ధంతి జరుపుకున్నాం ఘనంగా. మా నిర్మల్ రాజ్పూత్ సమాజ్ సభ్యులు, మా రాజ్పూత్ సంఘం తరఫున ఈరోజు మా మహారాణా ప్రతాప్ సింగ్ స్టాచ్యూ దగ్గర ఆయన వర్ధంతిని ఘనంగా మా సంఘ సభ్యుల సమక్షంలో మేమందరము ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. నూతన సర్పంచులు ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బీజేపీలో చేరిన న్యూ పోచంపాడ్ గ్రామ వార్డు మెంబర్. ప్రియదర్శిని నగర్ న్యూ బస్టాండ్ 5 చేతుల పోచమ్మలకు విశ్వబ్రాహ్మణుల తొలి బోనం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.